ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యే అమ్మ ఉన్నారు. అమ్మ శ్లోకాలు నామాలతో పాటు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. మాకు ఆర్థికంగా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, వీటి గురించి కూడా అడగండి అమ్మని అని అనేసి ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు. సో అమ్మని అడిగి ఆర్థిక ఇబ్బందుల గురించి ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, డబ్బు మార్కెట్లో చాలా ఉంది, అందరం సంపాదిస్తూ ఉన్నాం, కానీ అప్పులు కూడా అలానే పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. అప్పులు విముక్తి ఎలా కలగాలి అసలు? ఎందుకు అంటే ఏమంటారు, వడ్డీ కాసుల వాడిలాగా వడ్డీలు పెరిగిపోతూ ఆ డబ్బు ఎంత కట్టినా కానీ ఆ అప్పు తీరకుండా ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకేమన్నా పరిహారం ఉందా అమ్మ? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అప్పులు, రుణబాధలు. మా నాన్నగారు ఎప్పుడో చెప్తుండేవాడు, అప్పులేని జీవితం తప్పులేని నడవడిక ఉండాలని చెప్తూ ఉండేవారు. అంటే అప్పు అనేది ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్కరి తల మీద ఎంతో కొంత అప్పు ఉంది, భారతదేశానికి కూడా ఉంది. అయితే మనం సామాన్య గృహస్థులం కాబట్టి రుణ బాధలు లేకుండా వచ్చిన దాంట్లో సర్దుకుంటూ, ఎందుకంటే మంచం ఉన్నంతలో కాళ్ళు ముడుచుకోవాలని చెప్తూ ఉంటారు కదా, అట్లా ఇంటూ జాగ్రత్తగా ఈ రుణ బాధల నుంచి బయటపడడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను. మనకి అన్నిటినీ ప్రసాదించేటటువంటి అమ్మల్లో గోమాత ఒకటి. ఎందుకంటే 300 కోట్ల మంది దేవతలు నివసించి ఉంటారు అమ్మ దగ్గర. ఆ గోమాత సేవ వల్ల ఈ రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి వారం ఒక్కొక్కటిగా అది మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మీరు రుణ బాధల గురించి అడిగారు కాబట్టి మంగళవారము చూడండి, అప్పు తీరాలంటే మంగళవారం కొన్ని డబ్బులు కట్టండి అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా అమ్మా? అంటూ ఉంటారమ్మా. అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యి నిజమని మంగళవారం అప్పు ఇవ్వరు, అప్పు తీసుకోరు. ఇట్లాంటివి కూడా అప్పు తీసుకోరమ్మా ఎవరు, ఇచ్చేవాళ్ళు ఇచ్చినా తీసుకోరు, ఎందుకంటే తీరదని చెప్తూ ఉంటారు. ఓహో, ఇది కుజ సంబంధమైనటువంటి కొంత దోషం. ఆ తర్వాత భూమి, కుజుడు అంటే భూమి కూడా కదా. కొంతమందికి సొంత ఇల్లు ఉండదు, కొంతమందికి భూమి ఉన్న ఏదో తగాదాల్లో ఉంటుంది, కొంతమందికి ఇల్లు ఉన్న కోర్టు గొడవల్లో ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ మంగళవారం నాడు, సోమవారం నాడే 1 కిలోంపావు కందులు తెచ్చుకోండి. కందిపప్పు కాదు, కందులు తెచ్చుకొని వాటిని రాత్రి నానబెట్టాలి. నానబెట్టి ఉదయము మీకు వీలైతే వాటిని ఒక్కొక్కసారి ఉడికించండి అమ్మా. ఎందుకంటే ఇలాగే పచ్చివి తీసుకెళ్ళి గోవుకి పెట్టేస్తున్నారు. ఏదైనా చెప్పాలన్న భయం వేస్తోంది, వాటికి కూడా అరగదు. ఎందుకంటే అవి చెప్పలేవమ్మా, పైకి చాలా ఇబ్బంది పడతాయి. పైగా కందులు కూడా కదా, మామూలుగా మనకి పప్పు తింటేనే చాలా ఆయాసంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఎందుకంటే చాలా శ్రద్ధగా పెట్టాలి. నేను ముందు హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే ఏదో నేను చెప్పాను కదా అని ఇలా షాప్లో కొనుక్కెళ్ళి అలా పెట్టేయడం కాదు. వాటిని తీసుకురావాలి, శుభ్రం చేయాలి, నానబెట్టాలి. మనం ఎలా అయితే తినడానికి ఇష్టపడతామో అలా మరుసటి రోజు కొద్దిగా వాటిని ఒకసారి ఒక 80% ఉడికించి వాటిని గోశాలకి తీసుకువెళ్ళండి. ఎందుకంటే జెర్సీ ఆవులకి పెట్టద్దు. జెర్సీ ఆవులు కాదు. గోవు ఎలా ఉంటుంది అంటే పైన మూపురం ఉంటుంది, ఇట్లా కింద గంగిడోలు ఉంటుంది, ఇట్లా వేలాడుతూ ఉంటుంది చూడండి గోవుకి, అట్లా ఉంటుందన్నమాట. వాటిని దేశవాళీ ఆవులు మీ గోశాల వెళ్తే ఉంటాయమ్మా. చక్కగా మీరు తయారు చేసుకున్నటువంటి ఈ కందుల్ని గోశాలకు వెళ్ళి వెనక భాగంలో పసుపు రాసి బొట్టు పెట్టి ప్రదక్షిణలు చేసుకుని ఆ గోవు దగ్గర కూర్చుని చెవిలో ఇలా ఆర్థిక ఇబ్బందులతోటి, అప్పుల బాధలను ఎందుకంటున్నానమ్మా, ఇల్లు కొనుక్కుంటారు, అది ఈఎంఐలో ఉందనుకోండి, ఎంతో కొంత రుణమే కదా, అది తీరే మార్గం కూడా కనిపిస్తుంది. తొందరగా వాయిదాలు కట్టేసుకుంటారు. అందుకని ఈ తయారు చేసుకున్నటువంటి కందుల్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఇలా పడేయకుండా చాలా శ్రద్ధగా పెట్టాలమ్మా. ఒక అరిటాకులో కానీ, మీకు భయం లేకపోతే ఇట్లా చేతులతో కానీ, నేను చెప్తున్నానమ్మా, ఎప్పుడైతే గోమాత నాలిక చేతికి తగులుతుందో మన రేఖలే మారుతాయి. ఎందుకంటే 300 కోట్ల మంది దేవతలు ఆ గోవులో కొలువై ఉంటారు. మీరు భయం లేకుండా చేతితో పెడితే ఇంకా సంతోషం. లేదు, చక్కగా ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో అరిటాకు వేసి, అరిటాకులు కూడా తినేస్తాయి కదమ్మా, అందులో ఈ కందులు వేసి శ్రద్ధగా భక్తిగా
మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడు అని చెప్పి, అలాగే వివాహం కాని వాళ్ళు కూడా ఈ ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా కందులే ఎరుపు కందులు కానీ టమాటాలు కానీ, టమాటాలు కూడా పళ్ళు పడేద్దమ్మా, వాటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న 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 ముక్కల కింద చేసి పెట్టాలి. ఎర్రటి పదార్థాలు కందులు టమాటాలు ఇవన్నీ తినిపించండి అమ్మ. రుణబాధలు తీరడమే కాకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే ఏదన్నా ఇల్లు ఇవన్నీ కూడా కోర్టు సమస్యల్లో ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళు కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే మధ్యాహ్నం 12 లోపే చేయాలి. కుజహోర అని ఉంటుంది, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు అవకాశం ఉంటే ఆ సమయంలో తినిపించండి. లేదు అంటే కనుక 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తినిపించండి. మధ్యాహ్నం 12 లోపల మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసుకుని పూజ చేసుకుని దండం పెట్టుకుని ఆ యొక్క గోమాత చెవిలో మీ సమస్యని చెప్పుకుని, ఎందుకంటే అసలు గోవు అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? వేదం. గోవుకి తెలియనిది లేదు. గో అనే శబ్దంలో చాలా ఉన్నాయి. అందుకని ఆ మాతని చక్కగా స్మరించుకుని ప్రదక్షిణలు చేసుకుని మీ సమస్యను చెప్పుకుని ఇవి తినిపించరండి. ఇట్లా వారాలు అనేది ఏమన్నా ఉందమ్మా? అమ్మ తినిపించాలి. 11 వారాలు కానీ 21 వారాలు. ఆర్థిక ఇబ్బందుల గురించి రుణం గురించి మాట్లాడుతున్నాం కదమ్మా, రుణం ఇబ్బందులు ఉండే వాళ్ళకి. సో మరి వాళ్ళు ఎన్ని వారాలు తినిపించాలంటారు? అమ్మ మన కర్మ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని చెప్తున్నాను కదా, చాలా పెద్దగా ఉంటాయి. కొద్దిగా శ్రమ పడాలి, కొద్దిగా ఓపిక పట్టి తీరే వరకు. మనకి ఒక 11, 21 వారాలు అవ్వగా ఇలా పెట్టేసి ఇలా రేపు తీరిపోవాలంటే కావు. ఎందుకంటే మన శ్రద్ధను కూడా పరీక్షిస్తాడు కదా భగవంతుడు. చక్కగా ఆ శ్రద్ధాభక్తితోటి 11 వారాలు కానీ 21 వారాలు కానీ. పెళ్లి కాని వాళ్ళకి అన్నారు, వాళ్ళకు కూడా అందరికీ ఒకటే, అందరికీ ఒకటే 11 లేదా 21 తప్పకుండా వివాహం కుదురుతుందమ్మా. తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. ఆ గోమాత యొక్క ఆశీస్సులు అంతే, ఎందుకంటే 300 కోట్ల మంది యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి అమ్మ. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలా మన వాళ్ళు ఏవో ఒకటి కమెంట్స్ పెడుతూ ఉంటారు, పరిహారాలు ఏదో ఒకటి నేను అడుగుతూ ఉంటాను. తప్పకుండా అమ్మా, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం, అందరికీ లక్ష్మీ కట, ఇప్పుడు మీరు అన్నారు ఆర్థిక ఇబ్బందులని, అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలి. ఆ లక్ష్మీ కటాక్షం కోసమే నేను మహాలక్ష్మి సాధన అనేది అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ నేర్చుకోండి చక్కగా, ఎవరికి వాళ్ళు చదువుకోండి. చాలా చక్కగా అమ్మ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. వచ్చేది శ్రావణ మాసము, లక్ష్మీ మాసము. చక్కగా కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటాను, చక్కగా చేసుకోండి. అలాగే మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.